నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కన్నుల పండుగ బీటింగ్ రిట్రీట్. ఢిల్లీలోని విజయ్ చౌక్లో సోమవారం సాయంత్రం బీటింగ్ రిట్రీట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు హాజరు. ఏపీ సిఐడి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్. మొబైల్ కంప్యూటర్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాలు అరికట్టవచ్చన్న సిఐడి విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత. మరోసారి మోదీ ప్రధాని అయితే తర్వాత దేశంలో నియంతృత్వ పాలనే. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే చివరి ఛాన్స్. భువనేశ్వర్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు. మరోసారి సత్తా చాటిన భారత్ నావికాదళం. సోమాలియా దొంగల చెర నుంచి 17 మందిని రక్షించిన భారత్ నేవీ. వీఎంసీ కాంపౌండ్లో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తు ప్రారంభం. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి వీఎంసీ భవనం నిదర్శనమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏటా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ ఈసారి కూడా కన్నుల పండుగగా జరిగింది. 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని విజయ్ చౌక్లో సోమవారం సాయంత్రం బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాతకాలం నాటి గుర్రపు బగ్గీలో వచ్చారు. ఈ బగ్గీ బ్రిటిష్ కాలంలోని ఓ భారత వైస్రాయ్కి చెందింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, సాధారణ ప్రజలు విజయ్ చౌక్ వేడుకల్ని వీక్షించారు. రాష్ట్రపతి రాకతో కార్యక్రమం ప్రారంభమైంది. త్రివిధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్కి చెందిన మ్యూజిక్ బ్యాండ్స్ ఈ కార్యక్రమంలో దేశభక్తి ట్యూన్లను ప్లే చేశాయి. ఆ ట్యూన్లకు తగ్గట్టుగా కాళ్లు కదుపుతూ సాయుధ దళాలు చేసిన మార్చ్ ఫస్ట్ మంత్రముగ్ధుల్ని చేసింది. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం శంఖానాదంతో ఆరంభమైంది. ఆ తర్వాత వీర్ భారత్, సంగమ్ దుర్, దేశనౌక, సర్తాజ్ భారత్, భగీరథి, అర్జున, భారత్ కే జవాన్, విజయ్ భారత్ వంటి ట్యూన్లను ప్లే చేశారు. టైగర్ హిల్, రిజాయిస్ ఇన్ రైస్నా, స్వదేశీ అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ ట్యూన్లు కాగా, ఇండియన్ నేవీ బ్యాండ్ ఐఎన్ఎస్ విక్రాంత్తో సహా మిషన్ చంద్రయాన్, జై భారతి, హమ్ తయార్ హే వంటి అనేక ట్యూన్లను ప్లే చేశాయి. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ బ్యాండ్ ఫౌలాద్ కా జిగర్, అగ్నివీర్, కార్గిల్ 1999, తాకత్ వతన్ వంటి ఇతర ట్యూన్లను ఆలపించాయి. చివరగా మాస్ బ్యాండ్లు కదం కదం, భదయేజా, ఏ మేరా వతన్ కే లోగోన్, డ్రమ్మర్స్ కాల్ ట్యూన్లను ప్లే చేయగా సారే జహాసే అచ్చా ట్యూన్తో ఈవెంట్ ముగిసింది. ఈ వేడుకకు ప్రధాన కండక్టర్గా లెఫ్టినెంట్ కల్నల్ విమల్ జోషి వ్యవహరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతృత్వపు పోకళ్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలను హెచ్చరించారు. మోడీ నియంతృత్వానికి మొగ్గు చూపే అవకాశం ఉందన్న ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు 2024 లోక్సభ ఎన్నికలే ప్రజలకు చివరి అవకాశమని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ దాని సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్ విషం లాంటివని ఆరోపిస్తూ వాటికి దూరంగా ఉండాలని ప్రజల్ని కోరారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజల ముందున్న చివరి అవకాశం ఇదే. మరోసారి మోడీ ప్రధాని అయితే భారతదేశంలో నియంతృత్వం అమల్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తున్నారు. ప్రజల్ని, విపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయంతో కొందరు దోస్తీలు వీడుతున్నా మరికొందరు పార్టీని వదిలి వెళ్తున్నారు. ఇంకొందరు కూటమిని వీడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇదే మీకు చివరి అవకాశం. ఆలోచించి ఓటేయండి, లేదంటే ఆ తర్వాత మీకు ఓటే ఉండదు అని ఖర్గే హెచ్చరించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలని అనుకుంటున్నారని, ఇందుకోసం మొహబ్బత్కి దుకాన్ తెరిచారని చెప్పారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మాత్రం నఫ్రత్కి దుకాన్కు తెరతీశాయని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు విషపూరితం. అవి మానవ హక్కుల్ని హరిస్తున్నాయి. అందుచేత మీరు అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు ఖర్గే సూచించారు. ప్రధాని మోదీతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దోస్తీని ప్రస్తావిస్తూ మోడీతో స్నేహం వల్ల పట్నాయక్ ఏం సాధించారు? డబుల్ ఇంజన్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. డబుల్ ఇంజన్ సరిగ్గా పనిచేయనప్పుడు మొదటి ఇంజన్ కూడా ఫెయిల్ అవుతుంది అంటూ బిజు జనతాదళ్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో మహాగఠబంధన్ కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలగడాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి కూటమి నుంచి వెళ్లినంత మాత్రాన మహాగఠబంధన్ బలహీనపడదు. రాబోయే ఎన్నికల్లో మేము బీజేపీని ఖచ్చితంగా ఓడిస్తామని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. एक एक को नोटिस देना, डराना, धमकाना, उसकी दोस्ती अगर नहीं छोड़ेंगे फिर हम देख लेंगे. डर के कोई दोस्ती छोड़ रहा है, कोई पार्टी छोड़ रहा है, कोई गठबंधन छोड़ रहा है. अरे इतने डरपोक लोग अगर रहे तो क्या यह मुल्क बचेगा? क्या यह संविधान बचेगा? क्या यह डेमोक्रेसी बचेगी? इसीलिए ये आखिरी चांस है आपको वोट देने का. इसके बाद कोई वोट नहीं देगा, क्योंकि ये पुतिन, रशियन पुतिन का जो प्रेसिडेंट इलेक्शन होता ना, वैसा ही होते चले जाएंगे. ध्यान में आ रहा है आपको? इसके बाद नो चुनाव, उन्हें अपनी ताकत के ऊपर वो चलाएंगे, चुन के आएंगे. 200 लाएंगे, 300 लाएंगे, 400 लाएंगे, 500 लाएंगे. अगर हमारी सब 543 है तो उसको बढ़ा के फिर 600 भी बना देंगे. तो ये संविधान की रक्षा करना, डेमोक्रेसी की रक्षा करना, इलेक्शन बार बार होना, चुनाव होना, इसकी जिम्मेदारी आपके ऊपर है. आप अगर चाहते हो तो डेमोक्रेसी बच सकती है. अगर आप नहीं चाहते हो, गुलाम रहना चाहते हो, तो फिर आपकी मर्जी. क्योंकि पहले तो गुलामगिरी करके आए ब्रिटिश के जमाने में. భారత నౌకాదళం మరోసారి సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది. కొచ్చి నుంచి దాదాపు 710 నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో ఓ ఇరాన్ చేపల బోటును మన నేవీ కాపాడింది. బందీలుగా చిక్కుకున్న 17 మందిని సురక్షితంగా విడిపించింది. హైజాక్ సమాచారం అందుకున్న వెంటనే ఏడెన్ జలసంధి సోమాలియా తూర్పు తీరం వెంబడి వీధుల్లో ఉన్న ఎన్ఎస్ సుమిత్ర రంగంలోకి దిగింది. బోటును అడ్డుకుని హెలికాప్టర్ల ద్వారా చుట్టుముట్టి సముద్ర దొంగలకు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం దొంగల నుంచి ఆయుధాలను లాక్కొని సోమాలియా వైపు తరిమేశారు. బందీగా ఉన్న 17 మంది సిబ్బంది క్షేమంగా విడిపించారు. ఇటీవల కాలంలో అరేబియా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో భారత నేవీ అప్రమత్తమైంది. తన సముద్ర గస్తీని భారీగా పెంచింది. దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు అండగా నిలుస్తోంది. ఇటీవల హౌతీల దాడుల్లో మంటల్లో చిక్కుకున్న ఓ బ్రిటన్ నౌకను కాపాడిన ఐఎస్ఎస్ విశాఖపట్నం అందులోని 22 మంది భారతీయులు, 2 శ్రీలంక పౌరులను రక్షించిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో వేడుకల్లో భాగంగా నిర్వహించిన పెరేడ్లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. కర్తవ్య పథ్లో వికసిత్ భారత్ థీమ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం అందరినీ ఆకట్టుకుందని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల శకటాలు పెరేడ్లో పాల్గొనగా పీపుల్స్ చాయిస్ విభాగంలో రాష్ట్ర విద్యాశాఖ శకటానికి ఈ అవార్డు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పీపుల్స్ చాయిస్ విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు లభించాయి. The tableau is on the subject of transforming school education, making students globally competitive. सकल विद्यలకు మేమే సాటి విశ్వవిద్యకు మేమే పోటీ డిజిటల్ చదువుల భవితకు ఆస్తి డిజిటల్ క్లాస్ రూమ్ ఆట పాటల అక్షర దోస్తి ఈ అంటూ పలకం పట్టాము ఏబిసిడి అంటూ ఇంగ్లీష్ మీడియం తెచ్చాము టాబులను చేతిన పట్టి విశ్వవిద్యను నేర్పాము సకల విద్యలకు మేమే సాటి విశ్వవిద్యకు మేమే పోటీ దేశ ప్రగతికి ఇది సోపానం విశ్వవిద్యయే మా లక్ష్యం జయ హో. The transformation of medium of education theme is depicted in the entire tableau. And here comes గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి విఎంసీ భవనం ఒక నిదర్శనమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విఎంసీ నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా రిసెప్షన్ డెస్క్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తును సోమవారం సాయంత్రం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ భవనం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. ఈ 2వ అంతస్తులో ప్రణాళిక విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పీఓ, యూసీడీ, హార్టికల్చర్, పౌర సంబంధాల శాఖ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సిబ్బందికి కేటాయించామని వివరించారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా రిసెప్షన్ డెస్క్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నూతన భవనం కార్యాలయం కార్పొరేట్ స్థాయిలో అధునాతన టెక్నాలజీతో ఉందని చెప్పారు. నగరపాలక సంస్థ 2019 నుంచి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంకులు నిర్మాణం, పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని పేర్కొన్నారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ 388.77 లక్షలతో నిర్మించిన 2వ అంతస్తు ఎంతో టెక్నాలజీ కలిగి ఉందని చెప్పారు. ఆటోమేటివ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఖర్చు తక్కువ అవుతుందన్నారు. ఎక్కువగా గ్లాస్ వాడటం వలన వెలుతురు బాగా ఉండడంతో విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నూతన భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కార్పొరేట్ స్టైల్లో ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఈ ఫ్లోర్లో రెడీ చేసి కొన్ని వింగ్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే విధంగా నూతన హంగులతో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నగరపాలక సంస్థ ఆఫీస్ అంటే చాలామంది విజిటర్స్ వస్తుంటారు. నూతన ఇదేంటే చాలా పాత భవనాలు ఇంతకుముందు గతంలో ఉండేవి ఇక్కడ నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్లో. ఈరోజు ఒక ఫ్లోర్కి మాత్రమే ఓపెన్ చేసి కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, డిప్యూటీ మేయర్ దుర్గ గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ 2019 చూసుకుంటే కనుక విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ ద్వారా రోడ్ల నిర్మాణం కానివ్వండి, డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, త్రాగునీరుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్యాంకుల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్కటి నగరపాలక సంస్థ ద్వారా నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు గతంలో ఎన్నడూ కూడా జరగలేదని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేయర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అనునిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజలకి చక్కటి సౌకర్యాలుగా ఇచ్చే విధంగా ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు
నగరపాలక సంస్థ తరఫున మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియపరుచుకున్నాను. ఇదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్, దీంట్లో 3rd ఫ్లోర్ వరకు ఈరోజు ఆనరబుల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ సార్, ఎక్స్ మినిస్టర్ ద్వారా మనం ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మన ఆనరబుల్ మేయర్ మేడం అలాగే డిప్యూటీ మేయర్స్ ఇక్కడికి రావడం చాలా సంతోషం. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పని పెరగడం, తర్వాత మన సిబ్బంది కూడా పెరగడం, ఇది కాకుండా మనకి ఒక మంచి మీటింగ్ హాల్ లేకపోవడం చాలా ఇష్యూస్ ఉండేది. కాబట్టి ఇది ఒక ఫ్లోర్ వరకు ముందుగా మనం ప్రారంభించాము. దీంట్లో ఇంకా కొత్తగా మనం ఏం చేసామంటే ఇది గ్లాస్ విండోస్, గ్లాస్ డోర్స్ ప్రతి చోట్ల పెట్టడం వల్ల కొంచెం లైట్ అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది కాకుండా ప్రతి చోట్ల సెన్సర్స్ పెట్టడం జరిగింది. మన ఎయిర్ కండిషనింగ్కి సెన్సర్స్ కానీ, తర్వాత లైట్స్కి సెన్సర్స్ కానీ, దీనివల్ల కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ మన ఈ బిల్డింగ్లో మనం పెట్టాము. ఇంకా ప్యారలల్గా 2nd ఫ్లోర్ అలాగే 4th ఫ్లోర్ కూడా మనం పని చేస్తాము. అది కూడా త్వరలోనే కూడా మనం ప్రారంభిస్తాము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ కోసం కూడా ఒక మంచిది ఇది. బికాజ్ ఇక్కడ వెయిటింగ్ ఏరియా కానీ, తర్వాత స్పెసిఫిక్ ఆఫీసర్కి స్పెసిఫిక్ రూమ్, ఇది కాకుండా రికార్డ్ రూమ్, ఇది కాకుండా స్టేషనరీ రూమ్, అది అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్కి పిలిచేందుకు చాలా. ఈరోజు మన విజయవాడ నగరంలో ఏదైతే మన నగరపాలక సంస్థలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి కార్పొరేషన్లో కొత్త బిల్డింగ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరిగింది. ఏది వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మించలేక, పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని చేయలేకపోయినారో అనడానికి నిదర్శనం మన కార్పొరేషన్లో ఈ బిల్డింగే. ఈరోజు ఈ బిల్డింగ్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన ఈ బిల్డింగ్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఒక ఫ్లోర్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సిపి గారికి, అలాగే మన పిఓయుసిడికి, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏసీజీ గారు, ఇలాగే కొన్ని డిపార్ట్మెంట్లు అన్నవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, అలాగే మనకి ఇక్కడ ఒక మీటింగ్ హాల్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రికార్డ్ రూమ్లు అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఫ్లోర్ అన్నది కంప్లీట్గా మనం పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, అవుతు శ్రీశైల్యారెడ్డి గారు, అలాగే హాల్ హెచ్ఓడీస్, వాళ్ళ ఎంప్లాయీస్ అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది ఓపెనింగ్ అన్నది చేసుకోవడం జరిగింది. అలాగే మిగతా 3 ఫ్లోర్లు కూడా త్వరితగతిలోనే కంప్లీట్ చేసి అవి కూడా ప్రజలకి వెయిటింగ్ హాల్ కానీ, ఆఫీసెస్ కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకునే విధానంలో ముందుకు వెళ్తాము. త్వరలోనే మిగతావి కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మున్సిపల్ ఆఫీస్లోని నూతన బిల్డింగ్లో ఒక ఫ్లోర్ని ప్రారంభిస్తానికి మా యొక్క పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మరి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు రాయన్ బాలకృష్ణ గారు, మరి మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు, మా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు అందరూ హెచ్ఓడీస్తో కలిసి ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభిస్తాం జరిగింది. నిజంగా మా యొక్క టర్మ్లో వచ్చినాక విఎంసీలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ వర్షాకాలంలో కూడా ఇంకుడు గుంతలు కానీ అలాంటి వినూత్న ప్రోగ్రాములు చేసుకుంటూ విఎంసీలో మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈరోజు ఈ బిల్డింగ్ ఎప్పుడూ కూడా నిరుపయోగంగా ఉండి వాళ్ళు కేవలం దీన్ని ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ వదిలేశారు. కానీ ఈరోజు మా టైంలో వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు హెచ్ఓడీస్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ఎందుకంటే జనాలు పెరగడం వల్ల మరి అధికారులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆధునికమైన రూమ్స్ ఏర్పాటు చేయడం, మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభించడం జరిగింది. తప్పకుండా హెచ్ఓడీస్ కానీ అందరూ కూడా ఈ యొక్క బిల్డింగ్ను ఉపయోగించుకుంటూ ప్రజానికానికి ముందుగా చేరువుగా అయ్యే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఇంకేవైతే ఉన్నాయో అన్ని ఫ్లోర్స్ కూడా మేము అన్నీ కంప్లీట్ చేసుకుని మా యొక్క హయాంలోనే ఈ బిల్డింగ్ అంతా కూడా ఓపెన్ చేసే విధంగా సహకరిస్తున్న మేయర్ గారికి, కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యేస్కి అందరికీ, మరి మా డిప్యూటీ మేయర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నగరపాలక సంస్థ మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే తెలుగుదేశం పాలనలో మరి ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టారు. కానీ ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టడమే కానీ పని ఇది అక్కడ ఏంటంటే చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగరానికి కోట్ల రూపాయలు వెచ్చించి విజయవాడ నగరంలో, అలాగే ఏదైతే బిఎంసీలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి
సుమారుగా 3,38,00,000 రూపాయల అభివృద్ధి పదంలో మరి ముందుకు పోతోంది అంటే మరి గత తెలుగుదేశం పాలకులు ఎలా అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్ని విస్మరించారో మనందరం కూడా గమనించాలి. అలాగే ఇవాళ కొంతమంది హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛాంబర్స్లో వాళ్ళ సీట్లో కూర్చోవడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. మరి అలాగే ఏదైతే ఇంకా విజయవాడ నగరంలో డెవలప్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్క్ అనేటువంటిది ఏదో గత 4.5 సంవత్సరాల పాలన నిదర్శనము. ఎందుకంటే ఎక్కడా కూడా ఇవాళ టీడీపీయా వైసీపీ అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది అంటే మరి ఆయన ఒక మార్క్ ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, దీనిలో ఉన్నటువంటి పై ఫ్లోర్లో కూడా రానున్న రోజుల్లోనే ఇంకా కొంతమంది హెచ్ఓడీస్ అక్కడికి చేర్చడానికి మరి నిధులు కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. అతి తొందరలోనే మరి వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్తారు. అలాగే మరి విజయవాడ నగరపాలక సంస్థ అంటేనే మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే టిట్కో ఇళ్ల అంశంపై సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. లబ్ధిదారులకు 5 ఏళ్లైనా ఇల్లు కేటాయించలేదని విపక్ష సభ్యులు ఆరోపిస్తే టీడీపీ హయాంలో ఎందుకు ఇల్లు ఇవ్వలేదని, మీ హయాంలో టిట్కో పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు టిట్కో ఇళ్ల అంశంపై సభలో లేవనెత్తారు. గత ప్రభుత్వం కేటాయించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కట్టిన సొమ్ముకు వడ్డీలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పేదలకు ఇళ్లను రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల నినాదంగానే ఉందని, కానీ ఇళ్లను ఇవ్వడం లేదన్నారు. దీనిపై టిట్కో ఈఈని సమాధానం ఇవ్వాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ జక్కంపూడిలో ఉన్న ఇళ్లకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, రోడ్లు డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని సమాధానమిచ్చారు. దీనిపై బోయా సత్యబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ కార్పొరేటర్లు కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విపక్ష సభ్యుల తీరుపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని, మీ హయాంలో టిట్కో పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 17/4/2021 కౌన్సిల్ సమావేశం మొదటి కౌన్సిల్ సమావేశంలో ఒక సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అప్పటికి ఇచ్చిన సమాధానంలో అప్పటికే 6,576 ఇళ్ళు నిర్మించిన గృహాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. 2021 అధ్యక్ష. ఇప్పుడు 2023-24లోకి వచ్చిన అధ్యక్ష. మరి అప్పుడు పూర్తి అయిపోయిన ఇళ్ళనే ఇప్పటి వరకు ఎందుకని లబ్ధిదారులకు అప్పగించకుండా జాప్యం జరుగుతుందనేది సమాధానం కోరుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇక్కడ ఆనాడు 11,317 మంది ఈ ఏపీ టిట్కో ఇళ్ల కోసం డీడీ రూపంలో చెల్లించాలని సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఈ 11,917 మందిలో అధ్యక్ష మరి సగం మందిని ఈ టిట్కో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు అధ్యక్ష. ఏ ప్రమాణాల ఆధారంగా వాళ్ళు తొలగించారో మీ ద్వారా సమాధానం కోరుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ఈ మౌలిక సదుపాయాలు కల్పనకు సంబంధించి 87,76,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 24,10,00,000 మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని ఇచ్చినటువంటి సమాధానంలో ఉంది అధ్యక్ష. మరి ఈ పద్ధతిలో ప్రభుత్వం చెప్పే మాట అయితే అందరికీ ఇల్లు మా ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటిస్తుంది అధ్యక్ష. ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతే మరొక 20 సంవత్సరాలైనా 6,576 ఇల్లు ఇంకొక 20 సంవత్సరాలు కూడా వచ్చే పరిస్థితి లబ్ధిదారులకు ఉండదు అధ్యక్ష. ఈ టిట్కో లబ్ధిదారుల అధ్యక్ష అనేక మంది పేద మధ్యతరగతి ఒంటరి మహిళలు వీళ్ళు అప్పటికప్పుడు డబ్బులు చెల్లించుకోలేక వడ్డీలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించారు అధ్యక్ష. మన కార్పొరేషన్ కార్యాలయం ఆ వడ్డీలను ఎప్పటికీ చెల్లిస్తారు అధ్యక్ష.
అలాగే అద్దెలు కూడా చెల్లిస్తున్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఆ లబ్ధిదారులకు మనం ఇల్లు అందజేయకుండా 5 ఏళ్ళు మీరేం చేశారండి? 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఏం చేశారు 5 ఏళ్ళు? లైన్లో నుంచి డబ్బులు తగ్గారు, అదేగా మీరు చేసిన పని. ఒక్క ఇల్లు ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ మొత్తం, స్టేట్ మొత్తం ఒక్క ఇల్లు ఇచ్చారా? కమిషనర్ గారు, కమిషనర్, మేము దీని మీద కిస్టోఫ్ ఇల్లు మీద టీడీపీ గవర్నమెంట్లో జరిగిన ఏదైతే కుంభకోణం ఉందో దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకోమని చెప్పి గవర్నమెంట్కి రాసాం. అది కూడా ఏమైందో మీరు త్వరవేగంగా తెలియజేయాలా. దీనికి ఒక కమిటీ వేయాలి, దీని మీద నిజ నిర్ధారణ జరగాల. అయ్యే ఉంటాయి మరి. ఇల్లు పేరు చెప్పి ఇక్కడ దోచుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇల్లు పేర్లు చెప్పి జనాలు పీడించి దోచుకునే వాళ్ళు ఎవరు లేరు. న్యూ రాజరాజేశ్వరిపేటలో సోమవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవతు శ్రీ శైల్యారెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు, నాదెండ్ల మనోహర్పై ఆరోపణలు చేశారు. జగనన్న పథకాలు చక్కగా వస్తున్నాయి, సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అవ్వాతాతలు కానీ పిల్లలు కానీ ఎంతో సంతోషంగా మమ్మల్ని తప్పకుండా ఈసారి మేము ఫ్యాన్ గుర్తు కోటేస్తామని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం కానివ్వండి, నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా గతంలో పథకాలన్నీ కూడా జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కానీ వాళ్ళకి అర్హతే కొలమానంగా తీసుకొని ఈరోజు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము ఒకసారి ఇక్కడ గెలుస్తామని చెప్పని కూడా మేము గంటపదంగా చెప్తున్నాము. అదేవిధంగా గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు బోండా ఉమా అనే వ్యక్తి. 5 సంవత్సరాలు గాడిదలు కాశాడు. కనీసం నియోజకవర్గాల్లో ఈ పట్టాల సమస్య తీర్చడం కానివ్వండి, ఇతర డ్రైనేజ్ చేసే వ్యవస్థను బాగు చేయించడం కానివ్వండి, ఎక్కడ కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పడేసి పూర్తిగా విదేశాల్లో కూర్చోవడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు చేయడం, భూదందాలు చేయడం, రౌడీజాలు చేయడానికి అతను పరిమితం అయ్యాడు తప్ప పేద ప్రజలకి మంచి చేద్దామని చెప్పని ఎటువంటి కొసన ఆలోచన లేని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నికల్లో మాకు ఓటేయండి అంటున్నాడు. ఎందుకు ఓటేయాలని చెప్పని ఈరోజు ప్రజలంతా అతన్ని తిరగబడుతున్నారు. ఈరోజు నీకు ఎందుకు ఓటేయాలి, నువ్వేం చేసావు, మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే రౌడీజం చేయడానిక, గొండాగిరి చేయడానిక అని చెప్పని ఈరోజు ప్రజలందరూ అతను ప్రశ్నిస్తుంటే సిగ్గుండాలు ఓటాడడానికి. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికిరారని మాత్రం మీకు నేను తెలియపరచుకుంటున్నాను. 57వ డివిజన్లో వెల్లంపల్లి గారి పాదయాత్ర చేయడం మొదలైంది. ఈరోజు గత మల్లాది విష్ణు గారు కానీ అభివృద్ధి కార్యక్రమం చాలా 57వ డివిజన్లు తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ చక్కగా ఎమ్మెల్యే గారి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా 9 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా పద్మావతి ఎన్క్లేవ్ దగ్గర 3 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా రాజరాజపేటలో ఎప్పుడో చిరకాల గత 20 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మల్లాదిష్టి గారు అదేవిధంగా జగన్ గారి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేయించి అదేవిధంగా త్వరలో అందరికీ పట్టాలు కూడా ఇస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్కూల్ 2 కోట్లు పెట్టి నిర్మించడం కూడా జరిగిందని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభివృద్ధి అని తెలియజేస్తున్నాం. మేము గంటాపదంగా మా 57వ డివిజన్ నుంచి భారీ మెజార్టీకి తిప్పిస్తామని మీకు మీడియా మంగా అందరికీ తెలియజేస్తాం. నగరంలో దోమలు, వీధి కుక్కలు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో పాలకపక్షం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష కార్పొరేటర్లు మండిపడ్డారు. గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా ప్రజలు త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల సమస్య, కుక్కల బెడద, త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం, టీడీపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. నగరపాలక సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు, టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలాలు మాట్లాడుతూ నగరంలో దోమల బెడద కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడి అనేక అవస్థలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు దోమల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో గత 20 రోజుల నుండి త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. కృష్ణానదికి పక్కనే ఉన్న నగరంలో త్రాగునీటి సమస్య ఉండడం దౌర్భాగ్యమని అన్నారు. కుక్కల సమస్యను కూడా పరిష్కరించాలని ఈ అంశాన్ని కౌన్సిల్లో పాలక పక్షాన్ని నిలదీస్తామని చెప్పారు. మరి ఎన్నాళ్ళుగా ఉన్న సమస్య కుక్కల సమస్య, ప్రజలందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ కుక్కల ఆపరేషన్లు కూడా కనీసం లేవు.
మినిమం బాధ్యత కూడా ఈ అధికార పార్టీకి కమిషనర్ గారికి లేవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కుక్కల గురించి చూస్తే ఇవాళ కండలు పట్టుకొని పిక్కలు పీకేస్తా ఉన్నాయి. ప్రజలు భయ ఆందోళనలో ఉన్నారు. ప్రజలందరూ కూడా నగర ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే ఈరోజు ఇవాళ చేయాల్సిన ఆపరేషన్లు 7 నెలలు అయింది ఆపి ఇంతవరకు ఆపరేషన్లు మొదలు పెట్టాలి. 2 నెలల కింద కమిషనర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది స్వయాన. మరి కుక్కల ఆపరేషన్లు ఈ రోజుకి మొదలు పెట్టాలని పరిస్థితి ఉంది. ఇవాళ ఇంకొక రకంగా ఏంటంటే దోమలు ఇవాళ ప్రజల్ని దోమలు ఏగల్లాగా తయారైనాయి. అంటే దీనికి కారణం ఏంటంటే ఆడదోమ మగదోమ. ఈ మగదోమ ఏం చేస్తున్నాడు చెట్లో రసం పీల్చుకొని బతికిద్ది. ఈ ఆడదోమలు ఉన్నాయి చూసారా, ఈ ఆడదోమలు ఒక రకంగా కాదు రక్తం పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. ఈ ఆడదోమల వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. ఇవాళ కాలువల్లో కూడా లార్వా కొట్టలేని పరిస్థితిలో నగరపాలక సంస్థ ఉందంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ప్రజల మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందనేది ఇవాళ అర్థమవుతుంది. ప్రేమ కాదు ద్వేషం ఎక్కువ పెంచుకున్నారేమో అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా టిట్కో ఇళ్ళు ఎప్పుడు రాగానే ఇచ్చేస్తానన్నారు. ఇంత మటుకి టిట్కో ఇళ్ళు మొదలు పెట్టలేదు, ఎవరికి ఇవ్వని పరిస్థితి. మరి ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా కనీసం ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వని. విజయవాడ నగరపాలక సంస్థలో కృష్ణానది పక్కన ఉన్నా కానీ ప్రజలకి శీతాకాలంలోనే దాహం కేకలు. 15 రోజుల పాటు విజయవాడ నగరంలో మంచినీళ్ళు బంద్ అయిపోయింది. పరిపాలకులు వాళ్ళు ఓట్లు సీట్లు స్థానాల గురించి పాకులాడుతున్నారు తప్ప మంచినీళ్ళ ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకునే పాపాన పోలా. మరోవైపు దోమలు చీల్చి చెండాడుతున్నాయి. రాత్రి దోమలు కాదు పగల దోమలు కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న మొద్దు నిద్రపోతుంది మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ పరిపాలన. అలాగే వీధిన కుక్కల సైరు వ్యవహారం. వైసీపీ గడప గడపకే అని చెప్తున్నారు. ఈరోజు ఇంటింటికి ఈ వీధి కుక్కల సమస్య ఎక్కువైపోయింది. మరోవైపు ఇస్తామన్న ఇల్లు 5 ఏళ్ళు అవుతున్న విజయవాడ నగరంలో ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా ఈ వైసీపీ ప్రభుత్వం మోసగించింది. జగనన్న ఇల్లు అన్నారు, అది లేదు. ఈ వైసీపీ పరిపాలనలో భారాల పరిపాలన, చెత్త పన్ను, ఇంటి పన్నులు వీటిని పెంచే శ్రద్ధ ప్రజలకి మంచినీళ్ళు అందించే దాంట్లో, దోమలు నివారించే దాంట్లో, వీధి కుక్కలు నియంత్రించే దాంట్లో, ఇస్తామన్న ఇల్లు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. విజయవాడ నగరం మొత్తం కూడా మంచినీటి ఎద్దడితో తహతహలాడిపోతున్నారు. కృష్ణానది మనకి కూతివేడు దూరంలో ఉంది. కృష్ణానది సుమారుగా 20 రోజుల నుంచి మరి డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు ఫోన్లు రావటం, మా నాయకులకి ఫోన్లు రావటం, మా ఎమ్మెల్యే గారికి ఫోన్ రావటం జరుగుతుంది. గుర్రపు డెక్కల సాకుతో భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్లో గుర్రపు డెక్కలు నాచుతో ఇబ్బంది వచ్చిందని చెప్పి 20 రోజుల నుంచి కూడా ప్రజలకి మంచినీటిని మరి బంద్ చేసింది ఈ కార్పొరేషను. కనీసం మంచినీటిని అందించేటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరపాలక సంస్థ లేదంటే చాలా దుర్మార్గం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని కార్పొరేషన్ చూసాం కానీ ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా లేదు. అధికారుల మీద ఈ స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైసీపీ వాళ్ళు పట్టుకోల్పోయారు. వాళ్ళు వీళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. మరి మా టిట్కో గృహాలు కూడా 90% పూర్తి చేసిన టిట్కో గృహాలనే రంగులేసి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నోచుకోలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి వెనక్కి డబ్బులు రాక 25,000, 50,000, లక్ష రూపాయలు కట్టి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కేటాయించాలని ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం వారు విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై సంస్థ జీవో కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కోసం జీవితాన్ని ధారపోసి దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడి కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కనీసం వైద్య ఖర్చులకు డబ్బు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాలా కుమిలిపోతున్నామని వాపోయారు. కొంతమంది అధికారుల తప్పిదం వల్ల 150 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దాదాపు 150 మందిలో 40 మంది మృతి చెందారని పేర్కొన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు సుగుణాకర్, నాగార్జున, విష్ణు, ప్రవీణ్, ఖాదర్, పుష్పారావు, వాసు, అనంతలక్ష్మి, భారతి, వరలక్ష్మి, స్రవంతి, శోభ పాల్గొన్నారు. మాకు 2019 కాడికి ముందండి మాకు ఒక సర్క్యులర్ ఒకటి ఉందండి. ఆర్టీసీలో 5 సంవత్సరాలు లెఫ్ట్ ఓవర్ సర్వీస్ వదిలేసి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు సార్ అంత సర్వీస్ వదిలేసి డబ్బులు తీసుకోకుండా మీ పీడీ సర్క్యులర్ నెంబర్ సార్ PD 19/2015లో వచ్చింది. ఆ డేట్ వచ్చేసి 3/6/2015లో ఒక సర్క్యులర్ వచ్చింది సార్. దాని ప్రకారం కొంతమందికి అప్పట్లో ఉన్న యాజమాన్యం ఏం చేసింది, ఆర్టీసీ యాజమాన్యం మేనేజ్మెంట్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు కొంతమందికి ఓడీలు కూడా ఇచ్చారు సార్ అప్పుడు, అవుట్ ఆఫ్ డిసిషన్ డ్యూటీలు. తర్వాత అదే ఈడీలు గారు అదే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీకు ఒక సర్క్యులర్ డిపార్ట్మెంట్లో ఇష్యూ చేశామా, దాని ప్రకారం మీ యొక్క భార్యకు కానీ
మీ యొక్క పిల్లలకు కానీ ఉద్యోగాలు పెట్టుకోమన్నారు సార్. ఆ సర్టిఫికేట్లు ఎవరో ఇచ్చారంటే మమ్మల్ని మీ ఏ ఉద్యోగానికి పనికిరారు, మీరు ఆర్టీసీ మెడికల్ బోర్డుకు తార్నాకు డైరెక్ట్ చేశారా. మెడికల్ బోర్డు డైరెక్టర్లు అంటే అంతా ఈడీ లెవెల్ ఉంటుంది సార్. 12 మంది 14 మంది సమక్షంలో ఇతనికి ఏ ఉద్యోగానికి పనికిరారు. ఈ 170 మంది ఎటువంటి ఉద్యోగం చేయలేరు. ఇది ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ జాబ్ స్పౌజ్ ఆర్ చైల్డ్ అనేది క్లియర్ మెడికల్ బోర్డులు రాసి ఇచ్చినారు. దాని ప్రకారం ఆర్టీసీ వాళ్ళు ఏం చేశారంటే మెడికల్ బోర్డు సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత ఆర్టీసీ విజిలెన్స్ కూడా పూర్తి చేశారా. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి చేసి ఉద్యోగాలు సిద్ధ చేశారు ఆ సమయంలో. తర్వాత ఏం చేశారంటే మొన్న 31/1/2020 ఒక సర్క్యులర్ ఒకటి ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ నెంబర్ PD1/2020. దాంట్లో ఏమి ఇచ్చారంటే మేము ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేము మేము పిల్లలకి, మీ 2015లో అప్పుడు మీరు మెడికల్ అండ్ ఫిట్ అయిన టైంలో ఏ బేసిక్ అయితే ఉంటుందో, ఏ డిఏ అయితే ఉంటుందో, ఏ హెచ్ఆర్ అయితే ఉంటుందో అని ఇప్పుడు ఇస్తామంటున్నారు ఆ డబ్బులు. మీకు డబ్బులు ఇస్తాము, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు. మేము పెట్టుకుందే ఉద్యోగాలకయ్యా. అప్పటి నుంచి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఈ 175 మందిలో దాదాపు 40 మంది చనిపోయారు. అదే విట్నెస్ మీకు. ఈ 175 మంది 40 మంది యజమానులు కుటుంబం చనిపోయారు. మా ఆర్టీసీకి వచ్చే ఆర్టీసీ మెడికల్ ఎంప్లాయీస్ చనిపోయారు. మాకు వచ్చే మామూలు రిటైర్డ్ నాకుండా నాకు 2000 పెన్షన్ అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి. నేను చనిపోతే నా భార్యకు వచ్చేది 1000 రూపాయలయ్యా. ఈ 40 మందికి వచ్చే భార్యకు వచ్చే పెన్షన్ అయ్యా ఒక 1000 రూపాయలయ్యా. రాష్ట్ర బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పొత్తులపై అధిష్టానం నుంచి ఏ విధమైన సంకేతాలు రాని నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సమాయత్తమవుతుంది. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఎన్నికల కసరత్తును భాజపా రాష్ట్ర శాఖ ముమ్మరం చేసింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులారు పురంధరేశ్వరి, జాతీయ నేత శివప్రకాష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఇతర నాయకులు పాల్గొని వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటీవల పార్టీ తరపున నియమించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. 9 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వచ్చే నెల 20 నుంచి 29 వరకు ప్రజాపోరు యాత్ర చేపట్టనున్నట్లు ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన కృషిని వివరిస్తామన్నారు. సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శులు బిట్రా శివనారాయణ, సీతారామాంజనేయ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలను ఫిబ్రవరి 1న పురంధరేశ్వరి వర్చువల్గా ప్రారంభిస్తారని వెల్లడించారు. ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతో ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మరక లేకుండా కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయి యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్గా మారిందని, యువత ఉద్యోగాలు అడుగుతుంటే మత్తు పదార్థాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. నిరుద్యోగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అవి కూడా ఉద్యోగాలని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మోడీ గవర్నమెంట్ వాళ్ళందరినీ పంపిస్తారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లేదా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, చివరికి వాళ్ళు ఏ స్థాయికి పోయారంటే జ్యుడిషియరీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ బెదిరిస్తూ ఉన్నారు. సీరియస్గా ఆలోచించాలి. కారణం ఏమిటి? ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు. నిన్న గుంటూరు ఎంపీ గారు మాట్లాడారు, గల్లా జయదేవ్ గారు. ఆయన 10 ఏళ్ల పాటు ఎంపీ. దాదాపు 15,000 మంది వాళ్ళ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ ఆయన చెప్పాడు, నేను ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 సార్లు ఈడీ దర్యాప్తు నా మీద పంపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే వెంటబడినాడు. చిత్తూరులో వాళ్ళ ఫ్యాక్టరీ ఉంటే పదే పోలీసులు పంపి నోటీసులు ఇచ్చి చివరికి వాళ్ళ ఎక్స్పాన్షన్ ఉంటే ఆ ఎక్స్పాన్షన్ కూడా ఆపి వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో పోయి అక్కడ యూనిట్ పెట్టుకున్నారు. దాదాపు 9,600 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళు తెలంగాణ. సమాఖ్య జాతీయ నాయకులు లెనిన్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. సీఎం జగన్ ని గద్దె దింపకపోతే మరో హిట్లర్ అవడం ఖాయమని స్పష్టం చేశారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య జాతీయ మాజీ కార్యదర్శి జి ఈశ్వరయ్య, వివిధ పార్టీల సంఘాల నాయకులు ఆర్ తిరుమలై రామన్, కె సరస్వతి, డి రామన్న, శ్రీనివాస్, కె శివారెడ్డి, నరేష్, అశోక్, భాస్కర్, షేక్ సిద్దిక్, పవన్ కుమార్ యాదవ్, డాక్టర్ శ్రీనివాస్, సంతోష్ కుమార్, వై బాబీ, షేక్ సుబాని, ఎంవి సుబ్బారావు, నాగరాముడు, గంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా పేరుతో రాష్ట్రంలో నుండి యువత ముందున్నటువంటి సవాళ్లపైన ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2024 ఎన్నికలు వస్తున్న సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు యువతను ప్రధానంగా ఆకర్షించేందుకు అనేక హామీల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం. అయితే గత ఎన్నికల సందర్భంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు. అందులో భాగంగా మోసమైంది నిరుద్యోగులు. ఉద్యోగాల భర్తీ కానీ, ఉపాధి కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో యువతను చైతన్యం చేస్తూ యువతకు కావాల్సిన అంశాలపైన డిస్కస్ చేసేందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆహ్వానించడం జరిగింది. యూత్ మేనిఫెస్టోను తయారు చేసాం. ఇది ఎన్నికల పోటీ చేశారు ప్రతి రాజకీయ పార్టీలు కలిసి యువతకు ఎదుర్కొన్న సమస్యలు వాటిపైన పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయండి అని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న 2,35,000 ఉద్యోగాలు కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ ఈరోజు ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. అదేవిధంగా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు. ఐటీ కంపెనీలు అన్నీ కూడా వలసలు వెళ్తూ ఉన్నాయి. ఒకవైపున ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు, ఇతర దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తూ ఉన్నారు. అందుకోసమే ప్రాథమికంగా ఉన్నటువంటి అవకాశాలని అమలు చేయడంలో పాలకపక్షాలు నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యం. అందుకోసం రాష్ట్రంలో ఉన్న యువతను చైతన్యం చేసి తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ పార్టీలు తప్పుడు వాగ్దానాలపైన అప్రమత్తంగా ఉండడంతో పాటు ఈ యువతకు ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వారికి ఓటు వేయాలని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా 26 జిల్లాల్లో ఇలాంటి సెమినార్ నిర్వహించి పెద్ద ఎత్తున చైతన్యం చేస్తాం. మొబైల్ కంప్యూటర్ వినియోగంలో వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని సిఐడి ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత సూచించారు. మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు విసిరే పంజా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని హితవు పలికారు. ఏపీ సిఐడి ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని కన్వెన్షన్ హాల్లో సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో సిఐడి విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కేజీవి సరిత మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆర్థిక నేరాలకు, లైంగిక వేధింపులకు తెగబడుతున్నారన్నారు. మొబైల్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్న వారే ఈ నేరాల బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. పూర్తి అవగాహనతోనే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా, యూట్యూబ్, గూగుల్ను వినియోగించాలని, వీటిలోని ప్రైవసీ సెట్టింగ్ను జాగ్రత్తగా ఉంచుకుంటే నేరాల బారిన పడే అవకాశం తక్కువ
తక్కువగా ఉంటుందని సూచించారు. విద్యార్థినులు, గృహిణులు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని పలు రకాలైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో విచ్చలవిడితనం వల్లే అత్యధికులు ఈ నేరాల బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏడీజీ గారు శ్రీ ఎన్ సంజయ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన విజయవాడ పరిధిలో, విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇటు పోలీస్ ఆఫీసర్స్కి, పోలీస్ కానిస్టేబుల్స్కి, అట్లనే మహిళా పోలీస్గా పిలువబడే గ్రామ సంరక్షణ కార్యదర్శులకి, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్కి కూడా మొదటి సెషన్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇవాళ రూపొందించడం జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సిఐడి వారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి రాజమండ్రి, వైజాగ్, కర్నూలు ఏరియాస్లో దాదాపు 5,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ గడిచిన 2-3 రోజుల్లో. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, మన సెల్ ఫోన్ వినియోగంలోనే చిన్న చిన్న మెలకువలు ఏ విధంగా చేసుకోవాలి, యాంటీవైరస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, తద్వారా మన సైబర్ క్రైమ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి. టాప్ సైబర్ క్రైమ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చెప్పట్లేదు కానీ బట్ స్మాల్ టిప్స్ ఏవైతే ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాలో వాటన్నిటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా అండి మన సెల్ ఫోన్లో ప్రైవసీ సెట్టింగ్స్లో మనం ఏమి ఆప్షన్స్ యాక్సెస్ ఇస్తున్నాము, ఏం ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము అనేది మినిమం నాలెడ్జ్ ఉండాల్సింది. ఇది అందరికీ ఉండాలి యాక్చువల్లీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ అని కాదండి, అందరూ కామన్ మ్యాన్ సెల్ ఫోన్ వాడేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రైవసీ సెట్టింగ్స్లో మనం వేటికి యాక్సెస్ ఇస్తున్నాము, మన పాస్వర్డ్స్ ఎంత సేఫ్గా ఉంచుకుంటున్నాము, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా మనం సేఫ్గా ఉంటున్నాము, మనకు వచ్చేటటువంటి మెయిల్స్ కానీ, మనకు వచ్చేటటువంటి లింక్స్ కానీ వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వాటన్నిటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్, virustotal.com అనేది ఒక లింక్ ఉంటుంది. మనకి ఏదన్నా ఈమెయిల్ కానీ. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కన్నుల పండుగ బీటింగ్ రిట్రీట్. ఢిల్లీలోని విజయ్ చౌక్లో సోమవారం సాయంత్రం బీటింగ్ రిట్రీట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు హాజరు. ఏపీ సిఐడి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్. మొబైల్ కంప్యూటర్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాలు అరికట్టవచ్చన్న సిఐడి విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత. మరోసారి మోదీ ప్రధాని అయితే తర్వాత దేశంలో నియంతృత్వ పాలనే. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే చివరి ఛాన్స్. భువనేశ్వర్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు. మరోసారి సత్తా చాటిన భారత్ నావికాదళం. సోమాలియా దొంగల చెర నుంచి 17 మందిని రక్షించిన భారత్ నేవీ. వీఎంసీ కాంపౌండ్లో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తు ప్రారంభం. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి వీఎంసీ భవనం నిదర్శనమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.